హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన సినిమాల్లో ఆయనతో సహా అభిమానుల ప్రాధాన్య క్రమంలో ముందు వరుసలో ఉంది ఓజీనే. ఫ్యాన్స్కు దీని గురించి తప్ప వేరే ఆలోచన లేదు. హరిహర, వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సైతం వరుసలో ఉన్నప్పటికీ సర్వం ఓజీమయం అనే తరహాలో నామస్మరణ చేస్తున్నారు. నిన్న జరిగిన సరిపోదా శనివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత డివివి దానయ్య మాట్లాడేందుకు మైక్ తీసుకుంటే చెవులు చిల్లులు పడేలా ఓజీ నినాదానంతో హోరెత్తించారు. వెనుక ఉన్న నానితో పాటు అందరూ నవ్వుతూ షాక్ తిన్నారు తప్పించి అంతకన్నా ఏం చేయాలని పరిస్థితుల్లో నెలకొంది. రెండు ఒకటే బ్యానర్ కావడం వల్ల ఇలా అల్లరి చేశారు అనుకున్న వేడుకకు వచ్చిన అత్యధిక శాతం జనాల్లో నానితో పాటు పవన్ గారి ఫాలోవర్స్ చాలా ఎక్కువగా ఉన్న విషయం అర్థమవుతుంది. ఓజీలో హీరోయిన్ ప్రియాంక మోహనే కాబట్టి అల్లరి మరింత ఎక్కువైంది. ఆఖరికి ఏజిఎస్ సూర్య మాట్లాడుతున్నా కొందరు వదల్లేదు. ఆయన ఖుషీ నాటి జ్ఞాపకాన్ని పంచుకున్నప్పుడు ఒక్కసారిగా సుదర్శన్ థియేటర్ షేక్ అయింది. ఈ లెక్కన రిలీజ్ రోజున ఏపీ డిప్యూటీ సీఎం గారి సినిమాకు ఏ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయో ఊహించుకోవడం కష్టంగానే ఉంది. ఆ స్థాయిలో రికార్డులు వస్తాయి. కాకపోతే పవన్ గారు కాస్త పాలనా వ్యవహారాల నుంచి పక్కకు వచ్చి సినిమాల వైపు దృష్టి సారించేందుకు టైం పట్టేలా ఉంది కాబట్టి వెయిటింగ్ టైం ఎక్కువగానే ఉండనుంది. ఏఎం రత్నం ఇటీవలే చెప్పిన ప్రకారం ముందు హరిహర, వీరమల్లు పూర్తి చేయాలి. సమాంతరంగా ఓజీ డేట్స్ ఇవ్వచ్చు, కానీ రెండు గెటప్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి సాధ్యం కాకపోవచ్చు. ఎలా చూసుకున్నా ఏది ముందు వచ్చినా వెనక వచ్చినా 2025న వేసవి కంటే ముందు పవన్ కళ్యాణ్ గారి కొత్త రిలీజ్ ఉండటం జరగదు. అందుకే సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ సంబరాల కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్లో సిద్ధమవుతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.